తెలంగాణ కాంగ్రెస్ లో చేరికల జాతరతో పాటు చేరికల చిచ్చు కూడా రచ్చరేపుతోంది. చాలా కాలం తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో లీడర్ తో పాటు క్యాడర్ ఫుల్ జోష్ లో ఉంది. ఆ జోష్ పై నీళ్లు చెల్లేలా అక్కడక్కడ నిరసన కార్యక్రమాలు, కొట్లాటలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. మొన్న చేవెళ్లలో, నిన్న భువనగిరిలో, నేడు వనపర్తిలో కార్యకర్తలు కుస్తీకి దిగారు. బీఆర్ఎస్ నుంచి వచ్చే వాళ్లకు గేట్లు మూసేయండి మహాప్రభో అంటూ మొత్తుకుంటున్నారు వీరంతా. వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీలో చేరికల చిచ్చు రాజుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో పలువురు చేరడంతో ఆ పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డి వర్గీయులు హల్చల్ చేశారు. చేరికల్ని నిరసిస్తూ తాడిపర్తి గ్రామానికి చెందిన చిన్నారెడ్డి వర్గీయుడు, మాజీ సర్పంచ్ గణేష్ గౌడ్ అనుచరులు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. గణేష్ గౌడ్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నానా హంగామా చేశారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి పైన పెట్రోల్ పోసేందుకు యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. అంతకుముందు భువనగిరిలో కూడా ఇలాంటి సీనే రిపీట్ అయింది. ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ సమక్షంలోనే కార్యకర్తలు నిరసన తెలిపారు. బీఆర్ఎస్ వాళ్ళు వద్దే వద్దంటూ నినదించారు. మీకోసం ఎందాకైనా ఎక్కడికైనా, కానీ బీఆర్ఎస్ వాళ్లకు గేట్లు మూసేయండి విజ్ఞప్తి చేశారు. సో ప్రస్తుతం ఈ చేరికల చిచ్చుకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, ఏకంగా కొట్లాటలు, తోసుకోవడాలు ఇవన్నీ మనం చూసాం, కానీ ఏకంగా ఇప్పుడు ఒంటిపై కిరోసిన్ పోసుకున్నారు, ఎదుటి వాళ్ళ మీద కూడా కిరోసిన్ వేస్తున్నారు. సో ఇప్పుడు దీన్ని ఎలా డీల్ చేయబోతోంది కాంగ్రెస్ అధిష్టానం? దేవి, ఒకవైపు పార్టీలో సామాజిక న్యాయం లోపించిందని చెప్పి కొంతమంది నాయకులు బాహటంగానే విమర్శిస్తున్నారు. ఒక అడుగు ముందుకేసి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బోత్పల్లి నరసింహులు లాంటి నాయకులు తమకు తొక్కేసే ప్రయత్నం చేస్తామని చెప్పి అటు మౌన దీక్ష చేపట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చేరికలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కొత్త చిచ్చు రేపుతున్నాయని చెప్పొచ్చు. అయితే రీసెంట్గా జరిగినటువంటి నవటెల్లో కేసీ వేణుగోపాల్ వచ్చినప్పుడు ఒక మీటింగ్ జరగడం జరిగింది. అందులో మిషన్ 15 అని చెప్పి పెట్టుకోవడం జరిగింది. ఆ మిషన్ 15లో భాగంగా ఖచ్చితంగా అందరినీ జాయిన్ చేసుకోవాలి, పార్టీలోకి ఎవరు వస్తారని చెప్పినా కానీ జాయిన్ చేసుకోవాలి, తలుపులు తెరిచే ఉంచాలి, అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు కూడా సర్ది చెప్పి మరీ జాయిన్ చేసుకోవాలని చెప్పి ఆయన ఒక దిశానిర్దేశం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ కింది స్థాయి క్యాడర్లో సెకండ్ కేటగిరీకి సంబంధించినటువంటి క్యాడర్ మాత్రం దానికి ససేమిరా అంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎవరైతే మెయిన్గా ఉన్నటువంటి నాయకులు అటు ముఖ్యమంత్రి సమక్షంలో కావచ్చు, మిగతా నాయకుల సమక్షంలో కావచ్చు జాయిన్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ లోకల్గా ఉన్నటువంటి నాయకులు మాత్రం ససేమిరా అంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దానికి ఇదే ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. నిన్న జరిగినటువంటి భువనగిరి ఇన్సిడెంట్ కావచ్చు, ఈరోజు జరుగుతున్నటువంటి వనపర్తి ఇన్సిడెంట్ కావచ్చు, అలాగే గతంలో జరిగినటువంటి చేవెళ్ల ఇన్సిడెంట్ కావచ్చు. ఈ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆ గొడవలు ఎక్కువ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. గాంధీ భవన్ దగ్గర రోజు చేరికలు అయితే కనిపిస్తున్నాయని ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులు జాయిన్ అవుతూనే ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చిన దాంట్లో మెయిన్గా అయితే కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో వారికి సంబంధించినటువంటి నాయకులు మొత్తం కూడా ఇప్పుడు పార్టీలో జాయిన్ అవుతున్న నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇన్ని రోజుల పాటు 10 సంవత్సరాల పాటు అధికారం లేకుండా ఉన్నటువంటి మాకు ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు జాయిన్ అవ్వడం, వాళ్ళ పెత్తనం చూపించడం కరెక్ట్ కాదని చెప్పి కూడా కింది స్థాయి నాయకులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి అధిష్టానం దీనికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఏ విధంగా ముందుకు పోతుంది, ఇలాగే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ఎన్నికల్లో దీని ప్రభావం అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అశోక్, డీటెయిల్స్ అందించినందుకు.